सर्वे जना सुखिनो भवन्तु, लोका समस्ता सुखिनो भवन्तु, मातृदेवो भव, पितृदेवो भव, आचार्य देवो भव, अतिथि देवो भव, असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृच्छोर्मा अमृतंगमय। ओम शांति शांति शांति। हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। భారత్ మాతా కీ। మీ అందరితో నా మౌనాన్ని ముగిస్తున్నాను. చాలా సంతోషం. కాకపోతే ఈరోజు ద్వాదశి, మేము భోజనం చేసి 2 రోజులు అయింది, శరీరంలో శక్తి లేదు. చాలా చెప్దామని అనుకున్నాను, కానీ నాలాంటి వాడిని ఎలా వాడుకోవాలో తెలియని ఎంతో మంది హిందువులుగా వీరు కూడా ఉన్నారు, కాబట్టి ఏం చేయలేం, అంతే కదా. ఏమన్నా చెప్పాలంటే మన దగ్గర శక్తి రావాలి, బాడీ షేక్ అవుతుంది, ఏం చెప్తాం. మిమ్మల్ని షేక్ చేద్దామని అనుకున్నాం, వీళ్ళు మిల్క్ షేక్ కూడా ఇవ్వలేదు, ఏం చేయలేము. అది అన్యాచురల్, నేను అన్యాచురల్గా నేను జీవించలేను. అలాగే మీరు షేక్ అవ్వకుండా నువ్వు మాట్లాడకూడదు, నువ్వు మాట్లాడకూడదు, ఎప్పటికీ ఆల్రెడీ స్పాయిల్ చేసావు. కొంచెం ప్లాంట్గా ఉంటారు మీరు చాలా మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు, అందులో అనుమానం ఏం లేదు. శ్రీకాంత్ సార్ గివ్ ద బిగ్ హ్యాండ్. కానీ కొన్ని లోపాలు చెప్పకపోతే ఆయనకి తెలియదు, కాబట్టి ఆయన మనవాడు, ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత కాబట్టి చెప్తున్నా. ఎప్పుడైనా మీరు చేయవలసిన పని ఏమిటంటే, అందరూ నిర్వాహకుడికి చెప్పబోయేది ఏంటంటే, వాళ్ళ చెవి దగ్గరికి వచ్చో కాగితం పెట్టో, సార్ 11:20 అయింది, 11:40 ముగించండి అని ఒక కాగితం ఇస్తే గా ఉన్నారు. మన నాశనం కోరేవాళ్ళు చాలా ప్లాన్డ్గా ఉన్నారు, మనం కేర్లెస్గా ఉండడానికి లేదు. ఇక్కడ ఎంతమంది ఫిజికల్గా ఫిట్గా ఉన్నారు, ఎంతమంది 5 అంతస్తులు ఎక్కగలరు, ఎంతమంది తిరుమల 5 గంటల్లో ఎక్కగలరు, ఇవన్నీ పాయింట్సే. మనం ఫిజికల్గా వీక్, మెంటల్లీ వీక్, ఈజీ టు బ్రేక్ కదా, జోక్ కాదు. మనం ఏం బాగలేము, ఏదో ఇలా ఉపన్యాసం చెప్తే అయిపోతుంది అనుకుంటున్నారా? ఏం కాదు, ఏం కాదు. మీరు అడగండి ఆడపిల్లల్ని, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు అని. ఏ ఆడపిల్ల గడమన్నా, చిన్న బిడ్డ అయినా సరే, మీ ఫ్రెండ్స్ పేరు చెప్పున్నాను అని అడుగుతున్నాను. అది 5 పేర్లు చెప్తే అందులో 1 2 బ్యాగం ఉంటుంది. మొన్న ఓ స్కూల్ కలమా చదవమన్నారు, 2వ తరగతి పిల్ల, ఆ స్కూల్ మూపించేశారు. కరాటే కళ్యాణ పుణ్యమ గీదర్. నేను బాధపడే విషయం ఏంటంటే, ఇక్కడ ఎంతమంది అంటే మీరందరూ ఉత్తములు, ఎంతసేపు కూర్చున్నందుకు, విన్నందుకు మీకు మీరే చప్పట్లు కొట్టుకోండి. ఎవడుంటాడండి ఈ రోజుల్లో? ఏదో శ్రీకాంత్ అనిపించి, కానీ ఎవడు వింటాడు? ఏసీ వేసినా ఉండడు. ఏమైనా పెడతా ఉన్నారా తినడానికి? మీకు ఏది పెడతారంట, సంతోషం, వినండి. సో మనం
ఇలా కూర్చోవడానికి కారణం ఓ మంచి వేదిక. ఆయన ఉద్దేశం ఎంత బాగుందో పేపర్ చదివారు, విన్నారా? గణపతి గురించి చాలా బాగా, అది గణపతే తన బాధలు చెప్పినట్లు చెప్పారు. మనం ఏం చెయ్యగలం సొసైటీ కోసం అని కొంచెం మనం ఆలోచిస్తే తప్ప ఇంకో 10 ఏళ్ళు కూడా పట్టదేమో మన అందరి జీవితాలు బుగ్గైపోవడానికి రెడీగా ఉన్నారు. శాంపిల్స్ అక్కడక్కడ లవ్ జిహాదులు, స్కూల్స్ జరుగుతున్నాయి. మీరు మొన్న చూసుంటారు, చెరువు మధ్యలో అది కనపట్టలేదు, అది లేదు, అదేంటమ్మా, అది ఫాతిమా కాలేజీ ఏంటి, చెరువు మధ్యలో అది రంగనాథం గారికి కనపడదు, దేవతా వస్త్రాల మాదిరి. కానీ ఒక చిన్న హిందూ యొక్క పూరుగుడి సాడమే అపార్ట్మెంట్ కూడా కూల్చేస్తారా? అపార్ట్మెంట్ కట్టినోడు తప్పేం లేదా? పర్మిషన్ ఇచ్చేవాడు తప్పు లేదా? చంటి బిడ్డ తల్లులు రోడ్డు మీదకి ఎక్కాలి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? మనకు 6 బలాలు ఉండాలి. ఉన్నాయా మనకి? చెక్ చేద్దామా? ఒకసారి పిడికిలు బిగించండి, చెప్పండి అందరూ. శారీరక, మానసిక, ఆర్థిక, ఆధ్యాత్మిక, సామాజిక, రాజకీయ ఉన్నాయా? ఇందులో ఏ బలం ఉంది మనకి? మహా ఉంటే అమీర్పేటలో అపార్ట్మెంటు, దిల్సుఖ్నగర్లో డిపార్ట్మెంట్, ఇలాంటివే. ఏం బలం అని చెప్పండి. గట్టిగా ఓ గద్దింపు గద్దిస్తే చచ్చిపోతారు. మీరు కావాలంటే చెక్ చేయండి. నేను జోక్గా అన్నాను, కానీ ఒక ఆయన చెవిలో అన్నాను. నాగంటి కోటేశ్వర గారి సభకి వెళ్ళినప్పుడు అమ్మవారి గురించి విజయవాడలో కొన్ని వేల మంది వచ్చారు. నేను నా పక్కన ఆయనతో అన్నాను, ఇంతమంది వచ్చారు కదా, ఓ చెక్క కత్తి తీసుకుని గట్టిగా ఓలా ఓవర్ అని అరిస్తే ఎవరైనా ఉంటారా ఇక్కడ? మీకు వెలిగింది, నాకు వెలుగుద్దా? వెలిగింది కదా. చెప్పండి. అదిగో సంతోష్ కుమార్ గారు తగ్గ సంతోషంగా నవ్వుతున్నారు. చెప్పండి, ఉంటారా ఈ 4,000 మంది? నాగంటి గారికి దండలు వేసినోడు కూడా ఉంటాడు. ప్రాక్టికల్గా మనం ఉన్నామా? నేను భవిష్యత్తు గురించి చాలా బెంగపడుతున్నాను. ఆ శాంపిల్స్ వాళ్ళు చూపిస్తున్నారు. మీరు ఎక్కడన్నా చెక్ చేయండి, విజయవాడ కానీ ఇంకో చోట కానీ. రైల్వే స్టేషన్ దగ్గరలో పెద్ద పెద్ద మసీదులు, పెద్ద పెద్ద చర్చిలు రెడీగా ఉన్నాయి. ఎప్పుడో ఒక రోజు 1946లో నౌఖాళీలో, కలకత్తాలో ఓ పిలిపించారు, పిలిపిస్తారు. భవిష్యత్తు ఏంటి? ఎవరికైనా బెంగ ఉందా? మనకి దిక్కుమాల ఈగో, ఎంత ఈగోయో. నువ్వు కాఫీలు నా కొడక అంటే మనవాడికి ఏ పౌరుషం రాదు, కానీ సాటి హిందూ ఏమన్నా అంటే కోపం వచ్చింది. ఈ ఈగో దేనికి తగలేడానికి? నీకు పార్టీ ముఖ్యం, కులం ముఖ్యం, ప్రాంతం ముఖ్యం, భాష ముఖ్యం, కానీ ధర్మం ముఖ్యం కాదు. నిన్ను కోసినప్పుడు, నీ మెడ మీద కత్తి పెట్టినప్పుడు, నీ మెడ మీద తుపాకీ పెట్టినప్పుడు నిన్ను శెట్టిగారా, శర్మగారా, వర్మగారా, యాదవ అని అడగలేదురా యాదవ, నువ్వు హిందువా కాదా అని అడిగి తుపాకీ కాల్చారు. మారాలి, మనమే మారాలి. ఎలా మారాలి? మీకు కొన్ని మాటలు చెప్తాను, మీరు వింటారని నమ్మకం ఉన్నారు. ఎందుకంటే మీరు ఓపికగా ఉన్నారు కాబట్టి చెప్తున్నా. ఇక్కడ ఎంతమందికి కారు ఉంది? థ్యాంక్ యూ. వీళ్ళందరూ నాకు మాట ఇవ్వండి. ఈ చాతుర్మాస్యం మొదలవుతుంది ఈ నెలలోనో ఈ వారంలోనో. మా కారు వెనకాల భగవద్గీత బొమ్మ వేసి, పిక్చర్ చిన్నగా కుడి పక్కన ఆ భగవద్గీత బుక్ బొమ్మ వేసి, మా ఇంట్లో భగవద్గీత ఉంది, మీ ఇంట్లో ఉందా అని రాయించగలరా? అంత ఎదవలైతే వద్దు, నేను అడగను. ఎందుకు అడుగుతున్నానంటే, మనం ట్రాఫిక్ జామ్లో ఆగాం. నేను మెల్బోర్న్ వెళ్ళినప్పుడు కూడా చూశాను. వాడు ప్రైజ్ ద లార్డ్ రాసుకున్నాడు, ఇంకోటి ఎవడో ఇంకోటి రాసుకుంటాడు. నువ్వు ఖాళీగా కూర్చుని ఆ స్టీరింగ్ మీద ఎలా కొడుతూ, లేకపోతే బైక్ మీద కూర్చుని అది చదువుతావు. భగవద్గీత పుట్టిన దేశంలో భగవద్గీత గురించి ఎక్కడా ఎక్కడా చెప్పం. నిన్న ఎయిర్పోర్ట్లో పుణ్యాత్ముడు గురువారు మీ మాటలు విని
మా ఊళ్ళో గుళ్ళో భౌతిక శ్లోకాలు పెట్టించాను అన్నాడు. అతనే చెప్పడం. రెండోది మీలో ఎంతమందికి చదవడం అలవాటు ఉంది? థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈ అలవాటు ఉన్న వాళ్ళలో మీరందరూ నేను హిందువులని భావిస్తున్నానండి గర్వంగా చెప్పగలను చేయొద్దని. రైట్. పిరికి ఎదవలు ఎవరు లేరు, సెక్యులర్ కుక్కలు లేరు కదా. అందుకని మీకు మరో రిక్వెస్ట్, అమ్మ ఓపిక లేదు, ప్లీజ్, శరీరంలో శక్తి లేదు, మీరు కొంచెం నా మాట వినండి. మీరు చదువు వచ్చిన వాళ్ళు మీరు ప్రయాణం చేసేటప్పుడు చిన్నదో పెద్దదో భగవద్గీత కావచ్చు, లేదు మరో ఏదైనా ధార్మిక గ్రంథం ఏదో ఒకదాన్ని మీరు దిక్కుమంది ఎప్పుడు జుకెన్బర్గ్ బుక్కే కాకుండా మన ఫేస్బుక్ బుక్ ఇచ్చారు కదా, ఫేస్బుక్ అది ఒకటే కాకుండా మీరు ప్రయాణం చేసేటప్పుడు బుక్ తీసుకోండి. ఆ బుక్ కూర్చుని చదువుతూ ఉండండి. ఇప్పుడు ఈ పిల్ల ఉంది, ఏం పేరు అని పేరు? ఈ పిల్లే ఇలాగే విమానంలో కూర్చుని తగ్గర రామాయణం చదువుతుంది అనుకోండి. అందరు ఇలా చూస్తారా లేదా? ఎందుకు? చిన్నపిల్ల, దీనికి అప్పుడే ఎక్కిందే, ఓ రెస్పెక్ట్ ఒకటి పెరుగుతుంది, ఆ పిల్లకి జ్ఞానం పెరుగుతుంది. మీరు ఎవరైనా ప్రయాణంలో నేను బుక్ పట్టుకుని చదవగలను అంటే మధుబాబు నవల కాదు, ధార్మిక. మీరు మళ్ళీ శ్లోకాలు చదవకూడదు. ఐ హేట్. మీరంతా టేప్ రికార్డర్స్, అది వద్దు మాకు, దరిద్రం. అంతర్ముఖ సమారాధ్య మీనింగ్ తెలుసా మీకు? ఊరి నోటితో చదువుతారు. అనాదిగనం విష్ణుం సర్వలోకమహేశ్వరం లోకాధ్యక్షం స్తవన్నిత్యం సర్వ దుఃఖాదిగో భవేత్. మీనింగ్ ఏంటి? ఎంతమంది తెలిసి చేస్తారు? వద్దు టేప్ రికార్డర్స్. మా అబ్బాయికి 18 అధ్యాయాలు భౌతికత వచ్చు, మా అమ్మాయికి 15వ అధ్యాయం వచ్చు, ఒక్క శ్లోకానికి మీనింగ్ తెలీదు. పోనీ మిమ్మల్నే, నా బ్యాగ్ అక్కడ ఉంది, సంతోష్ ఉన్నావా? సంతోష్ రెడ్డి చెప్దాం అనుకున్నాను, హోల్సేల్ అందరికి గడ్డి పెడితే బాగుంటుందని చెప్తాను. మన ఇంట్లో హాల్ ఇచ్చోండి, ఇది హాలు, ఇది మన సొంతం కాదు, ఇక్కడ ఏం రాయనైనా శ్రీకాంత్ అని ఆయనకి అడ్వైజ్ చెప్పలేదు, ఆయన ఇంట్లో చెప్పచ్చు. మన ఇంట్లో హాల్లో కూర్చున్నారు అతిథులు, అక్కడ మీరు ఒక శ్లోకం మాతృదేవోభవ విత్ మీనింగ్ రాసి పెట్టారు. మీరు లోపలికి ఏ కాఫీ టీయో తేవడానికి వెళ్ళారు. లేదు భాగవతంలో ఒక అద్భుతమైన శ్లోకం, తితిక్ష కారుణీక అజాత శత్రువర్షాంత, దాని మీనింగ్ అది రాసి పెట్టండి. దాని ఇంపాక్ట్ వాడి మీద ఉంటుందా ఉండదా? మీరు అన్ని చేయగలిగేవని నేను చెప్పింది. కారు వెనక రాయగలరు. మళ్ళీ నేను హిందువుని గర్వసేకహో అయ్యో రాయకండి. నువ్వు గర్వించి అంత గొప్ప పని నువ్వేం చేయలేదు. రామాయణంలో 20 పేర్లు చెప్పగలరా ఎవరైనా? అన్ని చేతులు ఎందుకు లేవు? అందుకని మీరు ఒక పని కారు వెనక రాయడం, రెండోది ఎక్కడ ప్రయాణం చేసినా ఒక పుస్తకం పట్టుకుని వెళ్ళి చదువుతూ ఉండడం, మూడోది మీ ఇంట్లో హాల్లో ఒక్క శ్లోకం పెట్టండి. ఎంతమంది రెడీగా ఉన్నారు? 1000 లక్షలు ఖర్చు అవ్వవు. ఒక శ్లోకం నన్ను అడగని కావచ్చు, ఓ శ్లోకం చెప్తాను, కానీ దాని ముందు ఏం జరిగిందో చెప్తాను. తెలంగాణ ఎక్స్ప్రెస్ ఎన్నింటికి పొద్దున కదా? 6 ఇప్పుడు 8 అయిందా? 6 కదా? ఎప్పుడో 3కి లేచి ఎక్కడో తుక్కుగోడ నుంచి తుక్కుగా తోలుకుంటూ ఆడకొచ్చి ఎక్కాం. మరి మౌనం కదా. ఇప్పుడు ఇంచుమించు 2 అయ్యాక నా మౌనం వస్తే నేను కొద్ది నుంచి మాట్లాడలేదు ఎవరితో. ఎవరో వస్తే ఇలా సైకిల్ చేశాను. మరి రైలు ఎక్కాను, ఆదిత్యలో నుంచి చదువుకోవాలి. ఎక్కడ చదివితే బాగుంటుంది? సీట్లో కూర్చుని. విమానం అయితే కుదరదు, రైలు కుదురుద్ది కదా. అందుకని డోర్ దగ్గరికి వెళ్ళి ఆ రాళ్ళు పట్టుకుని ఆదిత్యవర్ధని చదువుతుంది. చదవాలి అందుకని సీట్లోంచి అలా లేవబోయాడు. లేచే లోపల ముసలాడు 69, వాళ్ళ ఆయన 72.
ఇద్దరు హైలీ ఎడ్యుకేటెడ్ ప్రొఫెసర్స్. నిన్న కూడా అలాంటి అనుభవం విమానంలో అయింది. అది వీడియో తీసాను, ముసలావిడికి తీయలేదు అది. అలా నేను అలా లేచేసరికి ఆవిడ చేతిలో సెల్ ఫోన్ ఏదో చూస్తుంది. ఏం చూడొచ్చు? పొద్దున్నే ఓ 70 years ఉన్న ముసలావిడ ఏం చూడొచ్చు? ఏ రామాయణమో, ఏ నర్తంశాలో లేకపోతే ఏం కాదు. ముసలిదే కానీ సబ్జీ తిని బజ్జీ ఆడుతుంది. జోక్ కాదండి, జోక్ కాదు. నన్నైతే రుజువు ఉంది నా దగ్గర, వీడియో రుజువు. నేను వస్తానండి, ఆడుతుంది, గేమ్ ఆడుతుంది. నాకు రాదు ఎలా ఆడాలి, మా బతుకు అంత టైం లేదు. ఒక విషయంలో శ్రీకాంత్కి థ్యాంక్స్ చెప్పాలి. ఆయన పుణ్యమా అని నిన్న కంటే వాళ్ళు ఎక్కువ జపం చేసుకున్నారు. ఇదే బిర్యానీ. ఓకే, ఆవిడికి నేను అన్నా ఏం చేస్తున్నారు మీరు అని అంటే ఆగ్రా దాకా వెళ్తున్నాం పెళ్లి కోసం, అందుకని టైం పాస్కి అంది. నాకు చాలా కోపం కదా. నేను చెప్పాను, నువ్వు టైం పాస్ అంటే ఏంటి? నీకు టైమే లేదు, త్వరలో పాస్ అయిపోతావు. మనంతా చచ్చిపోతాం. చచ్చిపోవడం పెద్ద విషయం కాదు, చచ్చే లోపల బతకడం ముఖ్య విషయం. ఎలా బతికాం, ఎవరి కోసం బతికాం, ఎందుకోసం బతికాం, అది ప్రధానం. లేకపోతే శ్రీశ్రీ గారు గడ్డి పెట్టినట్టు అదంతా మనకే తగులుతుంది. మీది ఓ బతికేనా కుక్కల వలె నక్కల వలె సందులలో పందుల వలె. అంటే అలా పద్ధతి. ఓ కాజు కోసం జీవించండి, ఓ కాజు కోసం మరణించండి. అంటే కాజుని కాజు అనుకుంటారేమో కదా. కారణం మనం అందరం కారణ జన్మలు, కానీ చాలామంది కారణం తెలుసుకోకుండా చచ్చిపోతున్నారు. అందుకని ఒక గొప్ప కారణం కోసం మనం పుట్టాం. ఎంత కుదిరితే అంత ధర్మం కోసం సమయం ఇవ్వండి. నేను అప్పుడు ఆవిడతో చెప్పిన శ్లోకం మీ అందరితో చెప్పించి నేను ముగిస్తాను. చెప్పండి అందరూ. నమస్కారం మంత్రులు చెప్పండి. కాలక్షేపో నా కర్తవ్యం క్షీణమాయు దినే దినే యమస్య కరుణానాస్తి ధర్మస్య త్వరితగతి. అంటే అర్థమైంది. దాని అర్థం ఏంటంటే కాలాన్ని వ్యర్థం చేయొద్దు. ఎందుకు చేయొద్దు అంటే రోజు ఆయుర్దాయం కొంచెం కొంచెం గడిచిపోతుంది. యముడికి దయలేదు, యముడు ఏమీ ఆలోచించదు. వాళ్ళ అమ్మాయి నీళ్ళు వస్తుంది, వాళ్ళ అబ్బాయి పాలు వస్తున్నాడు, మొన్న కారుగా ఉన్నాడు, అవి ఏం చూస్తారా? టైం అయిపోతే కుక్కను తీసుకుంటారు. మన టైం ఎప్పుడు అయిపోతుంది? పోనీ ఎవరైనా చేయొచ్చుతారేమో చూస్తాను. ఇవాళ రాత్రి పడుకుని పొద్దున్నే లేవకపోయినా పర్వాలేదు అనుకునే వాళ్ళు చేస్తారు. ఇప్పుడు మీరందరూ చెయ్యెత్తిన వాళ్ళు, చెయ్యెత్తన వాళ్ళ ధైర్యానికి చప్పట్లు కొడుతుంది. ఎందుకంటే మనం వీడు చెయ్యెత్తితే అంత, ఎత్తకపోతే అంత. ఈ పాటికి పాడేస్తారు ఎవడు అనుకుంటే. అవునా కదా? కాశీ ఎంతమంది వెళ్ళారు? అక్కడ కాలుతూనే ఉంటారు. అక్కడ శ్మశానేశ్వరుడు ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్దామని అలా కొంచెం కింద దిగారు. అక్కడే ఉంది శవం, అలా కాలుతుంది, ఆ వేడి మీదకి వస్తుంది అని దండం పెట్టుకున్నాం. నేను ఆ అడుగు పెట్టేటప్పుడు ఆ తలకాయ ఎలా కాలుతుంది, అది ఎలా ఉందంటే నిలబెట్టిన తెల్ల గుమ్మడికాయలో ఉంది. మొత్తం పులంతా జుట్టంతా పోయి వాడి శరీరంలో ఒక్కొక్క భాగం ఖాళీ కిందకి రాలిపోతుంది. దాన్ని ఎవరో వీడియో తీసి హిందీలో పెట్టారు. ఏదో శవాన్ని, ఆ వెనక ముక్క ఎంత బాగుందంటే చాలా బాగుంది. 2 ముక్కలు. దో దిన్ కా మేళా అభి అకేలా మొత్తం ఉంది ఇందులో. దో దిన్ కా మేళా అభి అకేలా. అందుకని మనం అందరం చచ్చిపోతాం, ఖచ్చితంగా చచ్చిపోతాం. ఈ చచ్చిపోయే లోపల ఏదో ఒకటి శ్రీమంతుల్లో డైలాగ్ ఏంటది? లావ్ అయిపోయావు, తిరిగి ఇచ్చేయాలి. అందుకని మనం ఏం చేద్దాం అని ఆలోచించండి. ఏం చెయ్యొచ్చో 3 చెప్పాను, 4వది కూడా ఒక 200 300 పెట్టి ఓ ఫ్లెక్సీ కొట్టించాను. ఇంతొద్దు
ఇందులో సగంలో సగం ఏదో శ్లోకం భగవద్గీతలో 2వ అధ్యాయంలో 14 కావచ్చు, 13 కావచ్చు, 11:55 కావచ్చు, 18:66 కావచ్చు, 7లో 7 కావచ్చు, 15:7 కావచ్చు, 15:15 కావచ్చు. ఇవన్నీ నెంబర్లు చెప్తున్నాను, ఆ శ్లోకాలు చెప్తాను, నేను మీనింగ్ చెప్తాను. ఇందులో ఏదో శ్లోకాన్ని మీరు శ్లోకం కొట్టించి దాని కింద మీనింగ్ వీలైతే ఇంగ్లీష్లో కూడా దాన్ని మీ ఊళ్ళో మీ దగ్గరలో ఉండే ఊళ్ళో దాన్ని అంటించండి. అలా తిరిగేటప్పుడు ఎవరో పిల్లోడు బాగుపడతారు. ఇవన్నీ మనం చేయగలిగినా ఇంకేం చేయొచ్చు అంటే మీరు మీ పిల్లల పుట్టినరోజులు అవి ఎక్కడ చెయ్యొచ్చు? గోశాలలో, వృద్ధాశ్రమాల్లో చెయ్యొచ్చు. కేకులు ఎలా చేయాలో చెప్పారు. లేకపోతే ఈ వెధవలు కేకులు ఎక్కడ పోస్తున్నారు? రోడ్డు మధ్యలో బండి పెట్టి ఆ బండి మీద ఓ కేక్ పెట్టి ఆ కేక్ మధ్యలో మేకు పెట్టి ఈ బోపుగాడు ఆయన కూర్చుతాడు. చచ్చిపోతున్నారు పిల్లలు. అందుకని పిల్లలకి చెప్పాలి ఇలా చేసి. నన్ను ఎవరో పిలిచారు ఎప్పుడో చింతల్లో ఓ 10 ఏళ్ల క్రితం. దీపాలైతే చంపేస్తాను అని ముందే చెప్పారు. అయ్యో గురించి తెలుసు కదా, వాళ్ళు దీపాలు రెడీ చేశారు. నేను దీపం వెలిగించి ఆ బర్త్డే బాయ్తో దీపం వెలిగింపజేసి పిల్లలందరితో దీపాలు వెలిగింపజేసి మనకి వెలిగించడం నేర్పారు. వాళ్ళు ఆర్పే జాతి, వాళ్ళు హ్యాపీకి జాతి, కానీ వాళ్ళు అలా చెయ్యొచ్చు. వాళ్ళు కొంపలు ఆర్పే జాతి కాబట్టి అలాగే ఒక ప్రతిజ్ఞ కూడా చేయండి, దాన్ని కూడా ఫాలో అవ్వండి. చాలా చిన్నది, మీరు చేయగలిగేది. అది ఏమిటో చెప్పండి. ఈ భారతదేశంలో, ఈ హిందూ రాష్ట్రంలో, ఈ ఆర్యావర్తనంలో, ఈ ధర్మ భూమిలో, ఈ కర్మ భూమిలో, ఈ పుణ్య భూమిలో, ఈ వేద భూమిలో, ఈ ఋషి భూమిలో, ఈ దేవ భూమిలో హిందువుగా జన్మించిన నేను, హిందువుగా జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే కొంటాను, హిందువుల దగ్గరే తింటాను, హిందువులాగే ఉంటాను. భారత్ మాతాకి. ఇవన్నీ చేయగలిగేవే, మీరు చేస్తారని ఆశిస్తూ ఆఖరి ముక్క చెప్పేస్తాను. నమస్కారం మొదలు పెట్టండి. అంతా నమస్కారం మొదలు పెట్టండి. ఇది చెప్పేస్తే ఇంక మనం వెళ్తాం. నారాయణ 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 అనుకోరాదా, నాలికే చేదా, ఓపికే లేదా, ఒంటికే బరువా. చప్పట్లు కొడుతూ చెప్పండి. కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, రామ యోగం లేదు, నారాయణ అంటే నరకం రాదు, గోవిందంటే గొడవే లేదు, గోవిందంటే గొడవలేదు, గోవింద గోవింద వెంకటరమణ గోవింద, గోవింద గోవింద సంకటహరణ గోవింద. ఇప్పుడు చెప్పండి, మీ గోవిందుడు కావాలా, గొడవలు కావాలా, అచ్యుతుడు కావాలా, ఆపదలు కావాలా, రాముడు కావాలా, రోగం కావాలా, నారాయణ కావాలా, నరకం కావాలా, కృష్ణుడు కావాలా, కష్టం కావాలా? మీకేం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించాలో కూడా మీకు తెలుసు. ఇప్పుడు వస్తాడు మా శ్రీకాంత్ శర్మ, మనకు తెలుసు. ఇంకా మాట్లాడితేనే అయిపోతాను తెలుసు, మీ గంటలో తెలుసు. శ్రీమద్ రమణ హరి గోవింద. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ శ్రీకాంత్ శర్మ, ధన్యవాదాలు. హిందూ యాక్ట్స్ ఏం చెప్తున్నాయి అనేటువంటి విషయాలు అడ్వకేట్ గా చెప్తారు. ఇప్పుడు లవ్ జిహాద్ పూర్వకున్నారు కొంతమంది హిందూ